హాయ్ ఫ్రెండ్స్, మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అండి. ఈ వేసవి కాలంలో ఈ ఎండని దానికి వచ్చే నీరసాన్ని తట్టుకోవాలంటే ఇలాంటి పాయసం తాగాల్సిందేనండి. ఇలా పాయసం చేసుకొని తాగితే అస్సలు నీరసం ఉండదండి. సాయంత్రానికి మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇంకా ఇందులో మంచి బాడీకి చలువ చేసే ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు, సగ్గుబియ్యం కదండి. మన బాడీలో ఓవర్ వీటిని తగ్గించి బాడీని చల్లపరుస్తుంది. చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈ సమ్మర్లో అయితే రెండు రోజులకు ఒకసారైనా మనం ఇలా చేసుకొని తాగితే నీరసం ఉండదు. ఇంకా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఒకసారి ఇది ఎలా చేయాలో చూద్దామా. ముందు ఒక గిన్నెలో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఇది ఫ్రై చేసుకొని తయారు చేసుకున్న పెసరపప్పే. పచ్చిదైతే ఫ్రై చేసుకొని నానబెట్టుకొని, అలాగే అదే గ్లాస్తో ఒక గ్లాస్ సగ్గుబియ్యం కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. పెసరపప్పుని సగ్గుబియ్యంని ఇలా నానబెట్టుకున్న తర్వాత ముందు పెసరపప్పుని ఉడకబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మన ఇంట్లో ఎంత మెంబర్స్ ఉంటే అంత మెంబర్స్కి వాటర్ వేసుకోవాలి. నేనైతే 4 గ్లాసెస్ వేసుకున్నాను. ఇలా వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. చూడండి, వాటర్ చక్కగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యి ఇలా మరిగే నీళ్ళలో వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి. అలాగే సగ్గుబియ్యం కూడా చక్కగా అంటుకోకుండా సూపర్గా ఉడుకుతాయండి. ఇప్పుడు ఇలా ఒకసారి గరిటెతో తిప్పి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా ఈ మరిగే నీళ్ళల్లో వేసేసుకుంటే సగ్గుబియ్యం చాలా ట్రాన్స్పరెంట్గా ఉడుకుతాయండి. ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉంటే అడుగు పట్టుకోకుండా చక్కగా ఉడికితే మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఇలా ఉడకబెట్టుకొని, తర్వాత పెసరపప్పు కూడా మనకి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఉడకటానికి దగ్గరికి వచ్చేసింది కదా. ఇది మనం కొంచెం గరిటెతో అలా తిప్పుకుంటే కొంచెం మెదుగుతుందండి, లేదా పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు. చూడండి, ఇది కొంచెం మెత్తగా అలా మెదుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి బెల్లం వేసుకుందామండి. దీనికి వచ్చి ఒక 1/2 కేజీ బెల్లం పడుతుందండి. మనం తినే టేస్ట్ని బట్టి, తీపిని బట్టి బెల్లాన్ని కూడా వేసుకుందాం. ఈ బెల్లాన్ని ఇలా వేసుకొని ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి కరగపెట్టుకుందామండి. చూడండి, పెసరపప్పు ఇలా మెదిగింది కదా. ఇప్పుడు దీన్ని సగ్గుబియ్యంలో వేసేద్దాం. సగ్గుబియ్యం కూడా చూడండి చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఒకసారి అలా కలుపుకొని పెసరపప్పు కూడా వేసేసుకుందాం. ఇలా సగ్గుబియ్యం పెసరపప్పు రెండు కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత బెల్లం కూడా చూడండి ఇలా కరిగితే చాలు. పాకం అయితే రావసరం లేదు, జస్ట్ అలా కరిగితే చాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్టు తీపి కదండి, ఎప్పుడైనా సరే స్వీట్ చేసుకునేటప్పుడు కొంచెం ఇలా చిటికెడు సాల్ట్ వేసుకొని టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం స్టవ్ మీద నుంచి కళాయి దింపేసి బెల్లం పాకాన్ని వడపోసుకుందామండి. బెల్లం మరిగిందే కాబట్టి స్టవ్ మీద పెట్టనవసరం లేదు. వేడివేడి పాకం ఇలా పోసేస్తే వడపోసుకుంటే అందులో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి. ఇందులోకి మనం బాదం పప్పులు ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోండి. అలాగే జీడిపప్పును కూడా వేసుకోండి. నేను వీటిని ఫ్రై చేయలేదండి, డైరెక్ట్గా వేసేస్తున్నాను. అలాగే యాలకుల పొడి కూడా వేసేసుకోండి. 3 ఒకసారి వేసేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పులు, బాదం పప్పులు, ఇంకా యాలక్కాయలు, అది కిస్మిస్లు కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర లేవు, నేను వేయలేదు. తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోయాక కాచి చల్లార్చిన పాలు
ఒక గ్లాసు వేసుకోండి, ఎక్కువ పట్టవు. ఇందులోకి జస్ట్ అలా టేస్ట్ కోసం వేస్తే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చూసారుగా చక్కగా పాయసం రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే కనుక ఈ వేసవికాలంలో అసలు నీరసం అనేది ఉండదండి. బాడీకి ఓవర్ వెయిట్ లేకుండా చక్కగా బాడీని చల్లబరుస్తుంది. ఇంకా బయట నుంచి ఎవరైనా పనికి వెళ్ళి వస్తే సాయంత్రానికి ఇలా చేసి ఇవ్వండి, చక్కగా రిలీఫ్ అవుతారనమాట. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని మన ఫ్యామిలీకి సర్వ్ చేసుకుంటే రిలీఫ్గా ఫీల్ అవుతారనమాట. ఫ్రెండ్స్, చూసారు కదా పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.